హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఆధారాల కోసం అని చెప్పేసి ఫామ్ హౌస్కి వెళ్ళిన ఎస్ఐ అభికి అయితే ఒక ఫోన్ అయితే దొరుకుతుంది కదా. ఎదురింట్లో ఉన్న అమ్మాయి తనలో ఎవరో కలిసి చేసిన ట్రైన్లో వెనకాల రాజేంద్ర ప్రసాద్ని ఎవరో పై నుంచి కిందికి తీసేసినట్టుగా ఇక ఎస్ఐ అయితే చూస్తాడనమాట. ఇది ఇక్కడ తీసిందేనా అని అడిగితే అవును సార్, రాత్రి చేసాం సార్ మేము అని చెప్పేసి ఆ కుర్రాడైతే చెప్తాడు. ఇక వెంటనే ఎస్ఐ అవనీకైతే ఫోన్ చేసి ఒకసారి అర్జెంటుగా మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వెంటనే అవని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. ఏమైందండి, అర్జెంటుగా రమ్మన్నారు, ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అడుగుతుందనమాట. మనం అనుకున్నట్టుగానే మీ మామయ్య గారిని పైనుంచి ఎవరు కిందికి తోసేశారు. ఈ వీడియో చూడండి, మీ మామయ్య గారిని నెట్టేసింది మగవాడు కాదు, ఒక లేడీ. వీడియో జూమ్ చేసి చూడండి, ఆ లేడీ హ్యాండ్కి ఒక డిఫరెంట్ జ్యువెలరీ కూడా ఉంది చూడండి, అది కొంచెం ప్రత్యేకంగా ఉంది చూసారా. హత్య చేయాలనుకున్నది లేడీ కాబట్టి నా గెస్సింగ్ ప్రకారం ఆ పని చేసింది మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ ఇంట్లోనే ఎవరో అయ్యి ఉంటారని అవి అయితే చెప్తాడనమాట ఎస్ఐ. ఇక ఈ వీడియో చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అవని, అభి గారు మీరు ఒక పని చేయాలి, ఇప్పుడు నాకు చూపించిన వీడియో ఇంకెవరికైనా చూపించారా అని చెప్పేసి ఎస్ఐని అయితే అడుగుతుందనమాట. లేదు మేడం, మొదటిసారి మీకే చూపించానని చెప్పేసి అతనైతే చెప్తాడు. హంతకురాలు ఎవరో తెలుసుకునేంత వరకు ఈ వీడియో గురించి ఎవరికి చెప్పకండి, మన దగ్గర ఈ ఆధారం ఉన్నట్లు ఏ మాత్రం తెలిసినా హత్య చేయాలనుకున్న వాళ్ళు దొరకకుండా చాలా జాగ్రత్త పడతారని చెప్పేసి చెప్తుందనమాట. అవును, నేను కూడా ఇదే చెప్దాం అనుకున్నాను అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట. సరే, మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, నేను ఈ ఆధారాన్ని బట్టి నేను చేయాల్సిన ప్రయత్నం కూడా నేను చేస్తాను, ఈ వీడియో నాకు సెండ్ చేయండి అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుందనమాట ఎస్ఐని. ఇక తర్వాత సీన్లో పల్లవిని అయితే చూపిస్తారనమాట. పల్లవి అయితే వాళ్ళ నాన్న చక్రధర్కి అయితే ఫోన్ చేస్తుంది. డాడ్, నాకు చాలా టెన్షన్గా ఉంది, మామయ్యది సూసైడ్ అటెంప్ట్ కాదు, హత్య ప్రయత్నమై ఉంటుందని ఎస్ఐ చెప్పినప్పటి నుంచి నా గురించి తెలిసిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. ఆ ఎస్ఐ అక్షయ్ బావగారి ఫ్రెండ్ కాబట్టి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, పోలీసులకి ఏ చిన్న ఆధారం దొరికినా నేను దొరికిపోతాను, ఏం చేయాలో తెలియడం లేదు డాడ్, మీరుంటే నేను దొరకకుండా ఏదో ఒకటి చేసేవారు, కానీ ఇప్పుడు మీ సపోర్ట్ కూడా నాకు లేకుండా పోయింది, నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఏదైనా తప్పు చేసేటప్పుడు చేయకముందు మాత్రమే చేయాలా వద్దా అని ఆలోచించాలి, తప్పు చేసిన తర్వాత జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, దాని నుంచి ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచించాలి అని చెప్పేసి ఇక వాళ్ళ డాడ్ చక్రధర్ అయితే చెప్తాడనమాట పల్లవికి. బయటపడే అవకాశం ఏది కనిపించట్లేదు డాడ్, అందుకే టెన్షన్గా ఉన్నానని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. నా ఫ్రెండ్ ఒకడు యూఎస్లో ఉన్నాడు, నేను జైల్లో ఉన్నానని తెలుసుకొని నన్ను విడిపించడం కోసం ఇండియా వస్తున్నాడు, నా ఫ్రెండ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, వాడు రాగానే నన్ను బయటకు తీసుకొస్తాడు, నువ్వేం భయపడక్కర్లేదని చెప్పేసి చక్రధర్ అయితే ధైర్యం చెప్తాడనమాట పల్లవికి. మీరు బయటికి రాగానే మావయ్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆ ఎస్ఐని వాడి చేత ఇదంతా చేయిస్తున్న ఆ అవని అక్షయ్ వాళ్ళ సంగతి కూడా తేల్చేయాలి డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. నేను వచ్చాక ఏం చేయాలో తేలుస్తాను, నా ఫ్రెండ్ నంబర్ నీకు పంపిస్తున్నాను, ఒకసారి మాట్లాడని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. అమ్మయ్య, డాడీతో మాట్లాడాక కాస్త టెన్షన్ తగ్గిందని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. సర్లే, ఇక స్నానానికి వెళ్దామని చెప్పేసి బీరువా నుంచి టవల్ అయితే తీస్తూ ఉండగానే ఇక ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ని తోసేసినప్పుడు వేసుకున్న బ్రాస్లెట్ ఉంటుంది కదా, అదైతే కింద పడుతుంది అనమాట. ఇక దాన్ని స్టూల్ మీద పెట్టి స్నానానికి అయితే వెళ్తుంది పల్లవి. ఇక ఇంతలో గదిలోకి బాల్ కోసం ఆరాధ్య అయితే వచ్చి ఆ బ్రాస్లెట్ అయితే చూస్తానమాట. ఏయ్, నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి పల్లవి అయితే అడగగానే బాల్ కోసం వచ్చాను పిన్ని అని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తుంది. బాల్ కోసం వచ్చిన దానివి నా జ్యువెలరీ ఎందుకు తీసా అని చెప్పేసి అడుగుతుందనమాట. బాగుంటే చూస్తున్నాను పిన్ని, ఈ జ్యువెలరీ చాలా బాగుంది పిన్ని అని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్పగానే నువ్వేం చెప్పక్కర్లేదు, బాల్ తీసుకున్నావు కదా వెళ్ళు అని చెప్పేసి ఇక పల్లవి అయితే ఆరాధ్యని అయితే విసుకుంటుంది అనమాట. ఇక ఆరాధ్య అవని దగ్గరికి అయితే వెళ్ళి దీని గురించి అయితే చెప్తుంది అనమాట. అమ్మ, పల్లవి పిన్ని దగ్గర ఒక జ్యువెలరీ చూశానమ్మా, అది చాలా బాగుంది, నాకు అలాంటిది కొనివ్వా అని చెప్పేసి అయితే అడుగుతుందనమాట. ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకమ్మా, తర్వాత ఎప్పుడైనా నీకు అంతకన్నా మంచిది కొనిస్తా అని చెప్పేసి అవని అయితే అనగానే లేదు నాకు ఇప్పుడే కావాలి అని చెప్పేసి ఇక ఆరాధ్య అయితే గొడవ చేస్తానమాట. నా పుట్టినరోజుకి ఏది కావాలన్నా ఇస్తానని మాట ఇచ్చావు కదా, నాకు పిన్ని దగ్గర ఉన్న జ్యువెలరీనే కావాలి, ప్లీజ్ అమ్మ కొనివ్వు అని చెప్పేసి గొడవ చేస్తారన్నమాట. ఆరాధ్య ఎప్పుడు దేని గురించి మారం చేయదు, తను అడిగింది కొనిస్తే వాళ్ళ తాతయ్య మీద బెంగ పెట్టుకోకుండా ఉంటుంది. సరే పదా అని చెప్పేసి అడుగుదా అని చెప్పేసి పల్లవి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. అవని
పల్లవి ఆరాధ్య నీ దగ్గరున్న జ్యువెలరీ ఏదో చూసిందంట, తనకి కూడా అలాంటిదే కావాలని గొడవ చేస్తుంది. ఒకసారి చూపిస్తే ఆరాధ్యకి కూడా అలాంటిదే కొనిస్తా, ఒకసారి చూపించవా అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుందనమాట. ఈ పొట్టిది మామూలుది కాదు, ప్రపంచంలో ఉన్నవన్నీ దీనికే కావాలని చెప్పేసి సరే లోపలికి రండి అని చెప్పేసి పల్లవి అయితే పిలుస్తుందనమాట. చూపిద్దామని బ్రాస్లెట్ అయితే బయటికి తీయబోయి ఎందుకో మళ్ళీ షోకేస్ అయితే క్లోజ్ చేస్తారనమాట. అయినా నా దగ్గర ఉన్న వస్తువు నీకెందుకు చూపించాలని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనే నిన్ను ఇవ్వమని అడగట్లేదు, ఒకసారి చూపించమన్నాను అంతే అని చెప్పేసి ఆమెని అయితే అంటదనమాట. నా దగ్గర ఉన్నది మరొకరి దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఒకేలాంటి వస్తువులు ఎంతో మంది దగ్గర ఉంటాయి, ఇష్టం లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుంది. ఎన్నున్నా ఎంతమంది దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్న వస్తువు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. కాలేజ్ టైంలో నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ నా ఫ్రెండ్ దగ్గర ఉండడం చూసి నా హ్యాండ్ బ్యాగ్ని కాల్ చేశాను. ఒకసారి నేను కట్టుకున్న శారీ లాంటిదే శ్రేయ దగ్గర చూసి నా చీర పని మనిషికి ఇచ్చేశాను. నా మెంటాలిటీ ఏంటనేది నీకు అర్థమైంది కదా. నీ కూతురికి నా దగ్గరున్న లాంటిది కాకుండా వేరే ఏదైనా కొనివ్వు, అలాంటిదే ఇవ్వాలనుకుంటే నా దగ్గరున్నది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తానని చెప్పేసి పల్లవి అయితే పొగరుగా చెప్తుందనమాట. నీకున్న గర్వాన్ని అహంకారాన్ని ఎవరు తగ్గించలేరని విషయం నాకు అర్థమైంది. నీ గర్వాన్ని అణచాలంటే నీ దగ్గర లాంటిదే ఆరాధ్య కొనిస్తాను, పద ఆరాధ్య అని చెప్పేసి ఇక ఆమెని అయితే ఆరాధ్యని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. గర్వం ఉన్నది నాకు కాదు నీకు, నేను చూపించకుండా నా దగ్గర ఉన్న లాంటిది నువ్వు ఎలా కొనిస్తావో నేను చూస్తానని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో అయితే పార్వతి అయితే అటు ఇటు నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోద్ది అనమాట. ఇక అందరూ వచ్చి ఏమైందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఏమైందమ్మా ఒంట్లో బాగాలేదా అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడనమాట. బాగాలేకపోవడం కాదురా, మీ నాన్నకి అలా అయిన దగ్గర నుంచి తను ఏం తినడం లేదు, పాలు జ్యూస్ కూడా తాగడం లేదు, ఒంట్లో సత్తువు లెక్క కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి అలా నాయనమ్మ భానుమతి అయితే చెప్తుందనమాట. అక్కడ మావయ్య చూస్తే అలా ఉన్నారు, ఇక్కడ మీరు కూడా ఇలా అయిపోతే ఎలా అత్తయ్య అని చెప్పేసి ఆమెని అయితే అంటుందన్నమాట. అమ్మ ఏమైందమ్మా, నాన్నకి అలా అయినందుకే అందరం బాధపడుతున్నాం, నువ్వు కూడా ఇలా అయిపోతే మా అందరికీ ఎంత బాధ నువ్వే అర్థం చేసుకొని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. జరగరాంది ఏదైనా జరిగితే ఆయన లేకుండా నేను బతకలేనురా అని చెప్పేసి పార్వతి అయితే అంటుందన్నమాట. ఇక ఇంతలో భోజనం అయితే తీసుకొచ్చేసి అత్తయ్య కొంచెం తినండి అని చెప్పేసి ఆమెని అయితే ఇస్తుంది అనమాట. పార్వతి నీకోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా తిను అని చెప్పేసి భానుమతి కూడా ఉంటుంది. కానీ పార్వతి మాత్రం వద్దని చెప్పేసి అనగానే అక్షయ్ తినిపిద్దామని తీసుకుంటాడు. అమ్మ మేము ధైర్యంగా ఉంటేనే నిన్ను నాన్నే చూసుకోగలుగుతాం, నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా, నేను నీ పెద్ద కొడుకుని, అంటే నాన్న తర్వాత మీ అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదమ్మా, నా కోసం తినమ్మా ప్లీజ్ అని చెప్పేసి నిన్ను నాన్న బాగా చూసుకోవడానికి నేనున్నాను, మనకు ఆ దేవుడు ఉన్నాడు, నాన్నకి ఏం కాదు ప్లీజ్ తినమ్మా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉండగానే ఇక పార్వతి అయితే తింటుంది అనమాట. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నీ ప్రేమలో ఈ తల్లి బాధను కూడా ధైర్యంగా మారుస్తున్నావురా అని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక ఈ సీన్ అంతా చూసి శ్రేయ అయితే కోపంగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి శ్రేయ, నువ్వు కూడా నాన్న మీద బెంగ పెట్టుకున్నావా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఎక్కువ ఆలోచించకూడదు, రా భోజనం చేద్దుగాని అని చెప్పేసి శ్రీకర్ అయితే పిలుస్తాడనమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ని అయితే వీల్ చైర్లో ఇంటికి అయితే తీసుకొస్తారు. ఇక ఆ సీన్ చూసి పల్లవి అయితే గుండె ఆగిపోయినంత పని అయితే అయిపోద్ది అనమాట. అయితే రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడకుండా ఎటో చూస్తూ కనిపిస్తాడనమాట. ఇక పల్లవి అయితే ఈ ముసలోడికి బుర్ర దబ్బినట్టుంది, ఇక ఎప్పటికైనా మనోడికి గతం గుర్తుకొస్తే ప్రమాదం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఆమెని చేసిన జ్యూస్లో ఏదో కలిపేసి ఆరాధ్య చేతుల మీదుగా రాజేంద్ర ప్రసాద్కి ఇప్పించాలని చెప్పేసి ఇక పల్లవి అయితే ప్లాన్ చేస్తానమాట. మరి పల్లవి ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, రాజేంద్ర ప్రసాద్ని ఎవరైనా కాపాడారా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.